బ్రహ్మార్పణం. అఖండ తత్వము కన్నా నీ ఆత్మ వేరుగాదు. నీ ఆత్మ ఆధారంతో మనోబుద్ధులు దేహము నడుస్తున్నాయి. కానీ మూలాన్ని దేహదృష్టి మరిపింపజేసింది. జ్ఞానంతో అంతరదృష్టి కలుగుతుంది. అంతరదృష్టితో మనస్సు శుద్ధమవుతుంది. శుద్ధ మనస్సునందు ఆత్మ ప్రకాశించును. అదే నీవని గ్రహించినప్పుడు ఆ ఆత్మ అనంతం కన్నా వేరుగాదు అని అనుభవమవుతుంది. అంటే అనంతం నుండి వేరై జీవాత్మగాను, జీవాత్మ నుండి ఆలోచన సమూహమైన మనస్సుగాను పరిణామం చెంది చివరికి దేహం నేనని ఉండిపోయి బాహ్య ప్రపంచ ఆకర్షణలో మునిగిపోవుట జరిగింది.